తెలంగాణ అసెంబ్లీలో 5 కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. వీటిలో అత్యధికంగా 4 బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభ ముందు ఉంచారు. పాలనలో సంస్కరణలు, విద్యారంగంలో మార్పుల లక్ష్యంగా ఈ సవరణలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నగర పాలనలో మరింత పారదర్శకత కోసం తెలంగాణ మున్సిపాలిటీల 4వ సవరణ బిల్లుతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించిన 2 సవరణ బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఇవి స్థానిక సంస్థల అధికారాలు, పరిపాలనా విధి విధానాలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవిగా తెలిపారు. జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో కలుపుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మున్సిపాలిటీలను మున్సిపల్ చట్టం నుంచి తొలగించడానికి, అదేవిధంగా కొత్త మున్సిపాలిటీల గుర్తింపు కోసం మున్సిపల్ చట్టం 2019కి సవరణ చేస్తూ బిల్లును తెచ్చారు. ఆ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇక విద్యారంగంలో మార్పులే లక్ష్యంగా తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంషాబాద్ విమానాశ్రయం వద్ద ప్రారంభించిన కమిటీ యూనివర్సిటీ, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో ఏర్పాటు చేసిన సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ కు ప్రైవేటు యూనివర్సిటీలుగా గుర్తింపు ఇచ్చారు. ఇక ఆ మేరకు ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. ఇక వాహనాల పన్నుల క్రమబద్దీకరణ కోసం మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లును సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టగా ఈ బిల్లును సభ ఆమోదించింది. తెలంగాణలో రిజిస్టర్ అయిన లేక ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని తెలంగాణలో ప్రవేశించిన వాహనాలు చెల్లించే పన్నులను సవరిస్తూ ఈ సవరణ చట్టం తెచ్చారు. రహదారి భద్రత చర్యలు చేపట్టడానికి, ప్రత్యేక వనరులు సమీకరించడానికి ఈ చట్టం తెచ్చారు. ఈ సవరణ చట్టం ప్రకారం ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలు, ద్విచక్ర వాహనాలకు 2000 రూపాయలు, వ్యవసాయ ట్రాక్టర్లకు 5000 రూపాయలు, 4 నుంచి 7 ప్రయాణికులు ప్రయాణించే ఆటో రిక్షాలకు 10,000 రూపాయలు చెల్లించాలా, రహదారి భద్రత సెషన్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ బిల్లులతో పాటు పంచాయతీలో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది.